నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. మన ముందు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జైల్లో ఉన్నారండి. ఆయనకి తీవ్ర అస్వస్థతగా ఉందంట. సాక్షి సోషల్ మీడియాలో అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా బాగా మార్నింగ్ నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి. ఆయన విజయవాడ ఆసుపత్రికి కూడా తరలించారు అంటున్నారు. ఏంటి సార్, ఆయనకి ఆరోగ్యం అంత క్షీణించిందా? ఏం జరిగింది ఆయనకి? ఆయనకి ఏంటిట ప్రాబ్లం ఏంటి? వెరికోస్ వెయిన్స్ అంట సార్ ఆయన ప్రాబ్లం. వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లమా? వెరికోస్ వెయిన్స్ ఆ ప్రాబ్లం తోటి పెద్ద ఆసుపత్రిలో చేరటం ఇదంతా అంత పెద్ద విషయమేం కాదు. అదేదో ఆరోగ్యం క్షీణించటం, లేకపోతే అనారోగ్యం, లేకపోతే ఈ వెరికోస్ వెయిన్స్ తోటి తీవ్ర అస్వస్థత అన్న ఇవన్నీ మామూలుగా పాపం వాళ్ళు ఏదో ప్రచారం చేసుకుంటున్నారు. కానీ అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి అంటే కాళ్ళల్లో ఉండే సిరలు ధమనులు అని ఉంటాయి కదా, చదివారు కదా. ధమనులేమో మంచి రక్తాన్ని తీసుకెళ్ళేవి, సిరలు చెడు రక్తాన్ని మళ్ళీ తిరిగి గుండెకి చేర్చేవి. ఈ సిరల్లో ఏమవుతుంది అంటే కింద కాళ్ళ దగ్గర నుంచి రక్తాన్ని గుండెకి పంపించాలి కదా. కాళ్ళు కింద ఉంటాయి కదా, గుండె పైన ఉంటుంది కదా. మరి ఎట్లా పంపిస్తాయి? అవి ఆటోమేటిక్గా పోవు కదా. అందుకని ఏంటంటే సిరల్లో కొన్ని కవాటాలు ఉంటాయి. అవి ఇట్లా రక్తం పైకి పోగానే అడ్డుపడతాయి. అవి ఇంకొంచెం పైకి పోగానే అక్కడ ఉన్న కవాటాలు అడ్డుపడతాయి. ఇట్లా సిరల్లో ఇట్లా కవాటాలు అడ్డుపడుతూ ఉంటాయి. కొంతమందికి ఏమవుతుంది అంటే అడ్డుపడతాయి కదా, అడ్డుపడ్డ తర్వాత రక్తం గడ్డగడుతూ ఉంటుంది. కవాటాలు పనిచేయవు. అంటే మూసుకున్న కవాటం తెరుచుకుంటే కదా రక్తం పైకి పోయేది, తెరుచుకోదు. దాంతో రక్తం అక్కడ కొంత పైలప్ అవుతూ ఉంటుంది. ఇది ఇట్లా జరిగితే వాటిని వెరికోస్ వెయిన్స్ అంటారు. ఇది కాళ్ళల్లో వస్తుంది. ఈ వెరికోస్ వెయిన్స్ అనేది నిలబడి పనిచేసే ప్రతి ఒక్కరికి వస్తుంది. నిలబడి పనిచేసే ఇప్పుడు ఉదాహరణకి స్కూల్లో టీచర్లు నిలబడి పాఠం చెప్పాలి. వాళ్ళకి దాదాపుగా 90% మందికి వెరికోస్ వెయిన్స్ ఉంటాయి. పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు కానీ మామూలు పోలీసులు కానీ వాళ్ళు నిలబడే ఉంటారు, వాళ్ళకి వెరికోస్ వెయిన్స్ ఉంటాయి. నాలాంటి జర్నలిస్టులు ఉంటారు. జర్నలిస్టులు మేమందరం ఫీల్డ్లో తిరగటం, ఎక్కువ టైం నిలబడి ఉండటం వల్ల జర్నలిస్టుల్లో కూడా చాలామందికి వెరికోస్ వెయిన్స్ ఉంటాయి. నిలబడి వంట చేసే ఇంట్లో ఇల్లాలకు కూడా వెరికోస్ వెయిన్స్ వస్తాయి. ఇది అందరికీ ఉంటుంది. ఈ వెరికోస్ వెయిన్స్ ఏంటి అంటే అందరికీ కొంతమందికి కనపడతాయి, బయటికి కనపడతాయి. సిరలు ఉబ్బి కనపడతాయి కాళ్ళ మీద, నర్వ్స్ ఉబ్బినట్టుగా కనపడుతుంది. ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయిన తర్వాత అప్పుడు అక్కడ రక్తం ఇంకా ఎక్కువ గడ్డగడితే అక్కడ ఇచ్చింగ్ సెన్సేషన్ వస్తుంది, దురద వస్తుంది. ఆ దురద వచ్చినప్పుడు దాన్ని గోకితే అది పుండు అవుతుంది. రక్తం పైకి కిందకి కదలదు కాబట్టి ఆ పుండు పెద్దదవుతుంది. ఇది ఎప్పుడో చాలా లాంగ్ టర్మ్ ప్రాసెస్, చాలా సుదీర్ఘకాలం జరిగే ప్రాసెస్. ఈ లోపల కొంతమంది డాక్టర్లు ఏం చెప్తారంటే ఏదైతే నరం బ్లాక్ అయిపోయిందో, అంటే మీకు కవాటాలు పనిచేయటం లేదో ఆ నరాన్ని పీకేస్తాము అని చెప్పి వెరికోస్ వెయిన్స్కి అదొక సర్జరీ అనేది ఒకటి ఉన్నది. అది చాలామంది చేయించుకుంటూ కూడా ఉంటారు. అంటే ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత అవి తీసేస్తారు. అవి తీసేసిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఆ పక్కనున్న సిరలకి మళ్ళీ ఇదే ప్రాబ్లం వస్తుంది అని మెడికల్ చదివి, అంటే వైద్య శాస్త్రంలో పరిజ్ఞానం ఉన్న వాళ్ళు చెప్పిన మాటలు, ఆ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు. అందుకని ఏం చెప్తారు అంటే కాళ్ళకి స్టాకింగ్స్ వేసుకోమని చెప్తారు. అంటే కాళ్ళకి గట్టిగా పట్టి ఉండే సాక్స్ వేసుకుంటే అక్కడ బ్లడ్ క్లాట్ కాకుండా పైకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అని చెప్పి స్టాకింగ్స్ రాసిస్తారు. ఈ వెరికోస్ వెయిన్స్కి మందులు గిందులు అటువంటివి ఏమీ ఉండవు. ఆ స్టాకింగ్స్ వేసుకుంటే రక్తాన్ని ఇట్లా మొత్తం కాలు మొత్తాన్ని ఇట్లా గట్టిగా పట్టించుతాయి కాబట్టి బ్లడ్ పైకి సర్క్యులేట్ అవుతుంది అనే ఒక సిద్ధాంతం. దీని ప్రకారం వెరికోస్ వెయిన్స్కి ఇదే చికిత్స ఉంటుంది. డాప్లర్ టెస్ట్లు అవి ఇవి చేసి ఎంత డ్యామేజ్ అయినాయని చూస్తారు. ఇట్ ఈజ్ అ నార్మల్ ప్రొసీజర్.
ఇది చాలామంది ఏమనుకుంటారు అంటే ఇది అంటే మామూలుగా టీచర్కో పోలీస్ కానిస్టేబుల్కో లేదు నాలాంటి జర్నలిస్టులకో ఇది వచ్చింది అనుకోండి, మామూలుగా పెద్దగా పట్టించుకోరు. ఇబ్బంది ఏమి లేదుగా, నడకలో ఇబ్బంది లేదు, నిలబడటానికి ఇబ్బంది లేదు, దాంతో మనకేమి ఇబ్బంది లేదు కాబట్టి జనరల్గా ఎవరూ పట్టించుకోరు. ఎవరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ కూడా చేయరు. ప్రొలాంగ్ పీరియడ్లో గనక ఇది ఉంటే, ఇచ్చింగ్ సెన్సేషన్ ఉంటే గోకితే పుండు అవటానికి అవకాశం ఉంటుంది. ఈయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మరి ఇది ఏ స్టేజ్లో ఉందో నాకు తెలియదు. ఆయన నిలబడి ఉండే కార్యక్రమం ఆయనకేముంటుంది, కోట్లు ఉన్నాయా, బాగా ఆస్తిపరుడు కదా, అంత అవసరమేం లేదు. పెద్ద పెద్ద కార్లు ఉంటాయి కదా, విలాసవంతమైన జీవితం ఉంటుంది కదా. మామూలుగా వేరికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళకి ఏంటి అంటే దానికి ఏం పెద్దగా మందులే ఉండవు, ఏదో ట్యాబ్లెట్లు వేసుకోవటం అటువంటివి ఏమి ఉండవు. వేరికోస్ వెయిన్స్ దానికి ఉన్న ఏకైక పరిష్కారం ఏంటి అంటే స్టాకింగ్స్ అని ఇస్తారు. ఆ స్టాకింగ్స్ ఏంటి అంటే అది ఒక సాక్సులు గట్టిగా ఇట్లా పట్టుకొని ఉంటాయి అన్నమాట. అంటే కాలు కింద పాదం నుంచి పైదాకా తొడ వరకు ఇట్లా పట్టుకొని ఉంటాయి, వాటిని స్టాకింగ్స్ అంటారు. ఆ స్టాకింగ్స్ వేసుకోవటం ఒక్కటే దీనికి పరిష్కారం. అంతకు మించి దీనికి ఏదో పెద్ద మందులు, దీనికి ఏదో పెద్ద వ్యవహారాలు అవేమి ఉండవు. డాప్లర్ టెస్ట్ అని చేస్తారా, చేస్తే ఏ స్టేజ్లో ఉందనే తెలుస్తుంది. ఏ స్టేజ్లో ఉంది, అసలు ఇవి మొత్తం డ్యామేజ్ అయినాయా, అప్పుడప్పుడు పంపు చేస్తూ ఉన్నాయా రక్తాన్ని పైకి, ఎన్ని ఉన్నాయి, ఎన్ని డ్యామేజ్ అయినాయి అనేది ఆ డాప్లర్ పరీక్షలో కొంతవరకు తెలుస్తుంది. అంతే తప్ప దీనికి ఏదో ఇదేదో ఒక పెద్ద ప్రమాదకరమైన వ్యాధి, ప్రాణాంతకమైన వ్యాధి కాదు. చాలామంది, నేను చెప్పా కదా, ఇంట్లో వంట చేసుకునే మహిళలకు కూడా వేరికోస్ వెయిన్స్ ఉంటాయి, పోలీస్ కానిస్టేబుల్స్కి ఉంటాయి, టీచర్లకు ఉంటాయి, జర్నలిస్టులకు ఉంటాయి. చాలామంది ఎవరైతే నిలబడి పని చేస్తారో, చాలాసేపు నిలబడి పని చేసే వాళ్ళు, ఇంకెవరు తాపీ మేస్త్రీలు వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా వేరికోస్ వెయిన్స్ రావటానికి 99% అవకాశాలు ఉంటాయి. అటువంటి ఒక దీన్ని అంటే ఫంక్షనల్ డిజేబిలిటీ అంటారు దీన్ని. అంటే వాళ్ళు అంటే సిర పని చేయాలా, పని చేయట్లేదు, సిరలో ఉండే కవాటాలు పని చేయాలి, ఆ కవాటాలు పని చేయట్లేదు, అంతే. దాన్ని ఏం చేయాలి అంటే ఈ స్టాకింగ్స్ వేసుకోవడం ఒక్కటే మార్గం. దీనికి ఏం పెద్ద ఇదేమీ లేదు. ఈ విషయాలన్నీ కూడా నాకు డాక్టర్లు, నేను 2-3 డాక్టర్లను అడిగితే వాళ్ళు చెప్పిన విషయాలే తప్ప ఇదేదో నా సొంత పరిజ్ఞానం కూడా ఏం కాదు. ఇది వేరికోస్ వెయిన్స్ అనేది ఇట్ ఈస్ ఏ కామన్, మొత్తం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జీవన శైలికి ఇది కామన్. మామూలుగా స్టాకింగ్స్ అవి వేసుకోవాలనుకో, ఒక మనిషి వేసుకోలేడు, ఇంకొక మనిషి సహాయం చేస్తే తప్ప ఆ స్టాకింగ్స్ పైదాకా ఎక్కించుకోవటం సాధ్యం కాదు. నా అలాంటి వాడికి అయితే స్టాకింగ్స్ వేసుకోవాలంటే ప్రాబ్లం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాడికి ప్రాబ్లం ఏముంది అంటే 10 మంది వచ్చి ఎక్కిస్తారు. అంటే అఫ్కోర్స్ అది మామూలుగా బయట ఉన్నప్పుడు అనుకో, జైల్లో ఉన్నప్పుడు మరి అది ఉండదు కదా. బహుశా స్టాకింగ్స్ మరి ఇంట్లో ఉన్నప్పుడు వేసుకున్నాడేమో, జైల్లోకి వచ్చిన తర్వాత ఒక్కడే వేసుకోవాలి కాబట్టి కుదరలేదేమో. ఇదే లిక్కర్ కుంభకోణానికి సంబంధించి చాలామంది సహనిందితులు ఉన్నారు కదా, వాళ్ళని ఎవరన్నా అడిగినా వాళ్ళ సహాయం తీసుకొని వేసుకోవచ్చు. మరి ఎవరు ఈయన కోఆపరేట్ చేయలేదేమో. అంటే అందరూ మాల్దారి పార్టీలే కాబట్టి నీకు మేము సాక్షులు వేసేది అన్నారేమో, మరి మనకు తెలీదు. ఏది ఏమైనా కానీ ఇదేదో పెద్ద ప్రాణాంతకమైన ఇదేమి కాదు. కాకపోతే ఏంటంటే నొప్పిగుంది సార్, ఏంటి సార్ ఇట్లా చేస్తారేంటి సార్, అది ఇది అని చెప్పి పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఆ జైలు అధికారులను అడుగుతూ ఉంటే, జైలు అధికారులకి ఇదేదో పెద్ద సీరియస్ వ్యవహారం కాదు అని తెలిసినా కానీ వాళ్ళు రిస్క్ తీసుకోలేరు. అందుకని వాళ్ళు డాక్టర్ దగ్గరికి పంపిద్దామని చెప్పి డాక్టర్కి రెఫర్ చేసి ఉంటారు. అయితే మొదటి నుంచి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నేను ఈ స్కామ్లో నేను లేను, నాకు ఏ పాపం తెలియదు అంటున్నారు. ఆ తర్వాత కొన్నిసార్లు అనారోగ్య సమస్యలు కూడా నాకు ఉన్నాయి అని చెప్పి ఇప్పుడు ఇది చూస్తే ఇది. సో ఆయన బెయిల్ కోసం ఇదంతా ట్రై చేస్తున్నారు అన్న ప్రచారం కూడా నడుస్తోంది. నిజమై ఉండొచ్చు అంటారా? ఖచ్చితంగా, అందులో సందేహమే. నేను ఇప్పటి వరకు నేను మీకు చెప్పింది అదే. అది పెద్ద సీరియస్గా రేపు ఎల్లుండో గుండె ఆగిపోయే ప్రాబ్లమేం కాదు, నేను చెప్తున్నది అదే. దానికి గుండెకి సంబంధమే ఉండదు. గుండె రేపు ఆగిపోతుందండి, నాకు గండం ఉందండి
అని చెప్పేంత వ్యాధి కాదు అది. అందుకని ఏంటి అంటే వీళ్ళు మామూలుగా కూడా ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది అని చెప్పి ఇటువంటి వాళ్ళందరూ చెబుతూ ఉంటారు. వీళ్ళ బాధ భరించలేక డాక్టర్ దగ్గరికి పంపిస్తారు జైలు అథారిటీలు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి ఆ డాక్టర్లు ఏం చెప్తారో మనకు తెలియదు కదా. డాక్టర్లు ఏదన్నా బాగా కరుణా హృదయం ఎక్కువ ఉందనుకోండి, అయ్యో పాపం పెద్ద ఆయనకి కొంచెం ప్రాబ్లం ఎక్కువ ఉందండి అని చెప్పొచ్చు. లేదు ఇప్పుడు నాలాంటి వాడిని అడిగారు అనుకోండి, ఇదేందండి వేరికోస్ వెయిన్స్ అందరికీ ఉంటాయండి, పెద్ద సమస్య ఏం కాదు అని చెప్పొచ్చు. ఏదైనా చెప్పొచ్చు. ఈ సందర్భంగా నేను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒకసారి రఘురామకృష్ణరాజు అన్న పేరుని గుర్తు తెచ్చుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం ఆందోళనలో ఉన్నాడు వేరికోస్ వెయిన్స్ వల్ల. ఒక్కసారి రఘురామకృష్ణరాజు అన్న పేరుని ఒక్కసారి గుర్తు తెచ్చుకో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. రఘురామకృష్ణరాజుకి అప్పటికి హార్ట్ ఆపరేషన్ జరిగి ఆయన రక్తం పల్చగా కావటానికి అటువంటి మందులు వాడుతున్న వ్యక్తిని హైదరాబాదులో ఆయన పుట్టినరోజు ఆ రోజున పోలీసులు వచ్చి అప్పటికి ఆయన పార్లమెంటు సభ్యుడు. అటువంటి పార్లమెంటు సభ్యుడిని పోలీసులు ఒక ఖైదీలాగా ట్రీట్ చేసి తీసుకెళ్ళి అక్కడ లాకప్లో పడేసి అతని అరికాళ్ళ మీద కొట్టి వీడియో తీసి చూపించారు పెద్దవాళ్ళకి. ఇది అప్పట్లో చాలా సెన్సేషనల్ కేసు. ఇట్లా ఒక ఎంపీని పడేసి కొడితే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే అప్పుడు ఆయన టెస్టు సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్లో జరిగింది. ఆయన్ని అంత కొట్టిన తర్వాత కూడా గుంటూరు జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఇదేమీ లేదు అని చెప్పి అక్కడ డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఆమె పేరు ప్రభావతి, డాక్టర్ ప్రభావతి, ఇప్పుడు రిటైర్ అయ్యారు. ఆమె ఏం లేదని రాసిచ్చి, నేను నడవలేకపోతున్నాను, నా అరికాళ్ళ మీద కొట్టారు, నేను నా గుండెల మీద కూర్చొని నా అరికాళ్ళను పగలగొట్టారు, నా గుండెల మీద కూర్చున్నారు హార్ట్ పేషెంట్ని అని చెప్పి ఆయన విలపిస్తే, సారీ ఆయన క్షత్రియుడు, ఆయన విలపించడు, ఆయన చెప్పినా కానీ ఆ రోజు ఉన్న వాళ్ళు ఎవ్వడు పట్టించుకోలేదు. అటువంటి వ్యక్తికి ఏం చెప్పారో తెలుసా? ఆయనకి ఈ బ్లడ్ థిన్నర్స్ వాడుతుంటాడండి, అందువల్ల ఎడిమా ఉన్నది, ఆ ఎడిమా వల్ల కాళ్ళు వాటంతట అవే ఉబ్బుతాయి అని చెప్పారు తప్ప మేము కొట్టామని ఒప్పుకోలేదు. ఆ తర్వాత సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్లో ఈ టెస్ట్ చేస్తే లోపల హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఉంది అని తేలింది. ఒక్కసారి అంటే దానికి దీనికి సంబంధం లేదు, ఆ స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరు. కానీ ఐఎమ్ రిక్వెస్టింగ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఒక్కసారి రఘురామకృష్ణరాజుకి ఏం చేశారు, అక్కడ వైద్యులు ఎటువంటి దొంగ సర్టిఫికెట్లు ఇచ్చారు అన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ప్లీజ్. ఇప్పుడు డాక్టర్లు అట్లా దొంగ సర్టిఫికెట్లు ఇచ్చే డాక్టర్, ఈ కూటమి ప్రభుత్వంలో దొంగ సర్టిఫికెట్లు ఇచ్చే డాక్టర్లు ఉండరు. ఆ డాక్టర్లని మీరు ఏదన్నా మేనేజ్ చేసుకొని వేరికోస్ వెయిన్స్ చాలా ప్రమాదకరం అండి, చాలా అసలు హార్ట్ కొట్టేస్తుందండి అని మీరు ఏదన్నా బలవంతం చేయించి రాయించుకుంటే నేను చెప్పలేను. కానీ డాక్టర్లు మాత్రం చాలా శుద్ధంగా పనిచేస్తున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన ఏం చేయబోతున్నాడు, ఆయనకి డాక్టర్లు ఏం చెప్తారు, ఆయన డాక్టర్లు చెప్పిన దాని మీద జైలు అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. Please subscribe to Leo News for more videos.